యువజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, దీని ద్వారా యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిరుద్యోగ సమస్యపై యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే యువత ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. దేశంలో 50% కలిగిన మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు కలిగే విధంగా పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, యూత్ కాంగ్రెస్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కేశవరాజు, డీసీసీఐ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. We have launched nationwide 2 important campaigns. That is Shakti Abhiyan and the second one is Naukri Do Nasha Nahi. మనందరికీ తెలుసు, ఇప్పుడు the main burning issue is unemployed youth. After the BJP government has come into the power right from 2014, గతం 45 yearsలో అన్నిటికన్నా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది. అది స్టాటిస్టిక్స్ చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ టు కమ్ ఇన్ టు ద పవర్, దే హ్యావ్ ప్రామిస్డ్ ద యూత్ దట్ దే విల్ గివ్ more than 2 crores job per year, but they failed to do so. In the same way, here the ruling TDP government also have not taken any concrete measures to combat the unemployed youth and unemployment. So through this meeting we are demanding them to take necessary actions to combat the unemployment, and at the same time I would like to express my views that Indian Youth Congress is the organization which fights for the democratic rights of the people, and same including in Andhra also aggressively. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు చిన్నపిల్లల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు చూసుకున్న రీసెంట్గా మన చిత్తూరు జిల్లాలోనే జరిగింది. ఈ సొంత జిల్లా, సీఎం గారికి సొంత జిల్లా. మరి ఇటువంటి తరుణంలో ఆయన సొంత జిల్లా, ఆయన దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండి మరి ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మరి రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా మీరు కాపాడుతారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి యువజన కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. మరి ఏదైతే ఈ సోషల్ మీడియా మీద అరెస్టులు, దాని మీద రివెంజ్ పాలిటిక్స్ చేయడము, ఇవన్నీ పద్ధతి కాదు. చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. ఇది రివెంజ్ పాలిటిక్స్కి సమయం కాదు. ప్రజల్ని సుభిక్షంగా, రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం.